హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలెంట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ 2 శారీస్ నాకు ఒడిబియ్యం శారీస్ అండి. మా అమ్మగారు దీయించారు. ఈ గ్రీన్ కలర్ శారీలోనే నేను ఒడిబియ్యం పోసుకొని వచ్చాను. ఇది చూడండి, గోల్డ్ షైనింగ్ ఉంది. డిజైన్ అయితే చాలా బాగుందండి. అసలు మంచి ఫినిషింగ్ ఉంది శారీ. ఇది 2 బార్డర్స్ వచ్చాయండి. కింద జరీ బార్డర్ను, పైన ఎలిఫెంట్ పికాక్ బార్డర్లో వచ్చింది. అందుకని కింద పాల్స్ కూడా కుట్టానండి. దీనికి 2 టైప్ బార్డర్స్ వచ్చాయి కదా, పైన అయితే చిన్న బార్డరే వచ్చింది. ఇది వచ్చి పళ్ళు అండి. పళ్ళుకి మిడిల్లో మొత్తం ఇలా చెక్స్ ఉంది. ఆ పళ్ళు పైన కింద వచ్చి ఎలిఫెంట్ పికాక్స్ డిజైన్ వచ్చింది చూడండి, అదే చూపిస్తున్నాను అక్కడ. దీనికి పళ్ళుకి నేనే కుచ్చులు కుట్టుకున్నానండి. దీనికి క్రిస్టల్ వాడానండి. క్రిస్టల్ బీడ్స్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ వాడాను ఈ కుచ్చులకి. నాతో జిగ్జాగ్ మిషన్ లేదు, కానీ చాలా జిగ్జాగ్ సైజులోనే నేను నార్మల్ మిషన్తో పళ్ళు మడిచి కుట్టుకుంటానండి. అసలు కనపడదు దూరం నుంచి, అయితే జిగ్జాగ్ చేసినట్టు అనిపిస్తుంది. చూడండి, క్రిస్టల్ వచ్చి బీడ్స్ వచ్చాయి కదా, గోల్డ్ కలర్ బీడ్స్ బాగుంది. ఇది బ్లౌజ్ అండి. ఈ 2 శారీస్కి నేను కంప్యూటర్ వర్క్ చేయించాను. నేనైతే మగ్గం వర్క్ వేసుకుంటాను, కానీ లేట్ అవుతుంది. అర్జెంటుగా 2 డేసే టైం ఉంది. 1 డేలో వర్క్ వేయించాలి, 1 డేలో స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి నేను కంప్యూటర్ వర్క్ వేయించాను. నాకైతే కంప్యూటర్ వర్క్ 650 పడిందండి. దీనికి ఈ వర్క్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఈ వర్క్ వేయించుకున్నాను. ఇవన్నీ చూడండి, కుందన్స్ అన్నీ నేనే అతికించుకున్నాను. చాలా బాగుందండి. కుట్టినప్పుడు అసలు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా అందరూ బాగుందన్నారు. వర్క్ చాలా నీట్గా వచ్చిందని చెప్పారు. నాకైతే నచ్చిందండి. హ్యాండ్స్కి చూడండి, ఆ బీడ్స్ కుందన్స్ నేనే వేసుకున్నాను ఆ ఫ్లవర్ మీద. షోల్డర్ దగ్గర ఇలా చీర పై బార్డర్ ఉంది కదండి, చిన్న బార్డర్, అది కుట్టాను అక్కడ. మంచి లుక్ ఉంటుందని చెప్పి నాకైతే బాగా నచ్చిందండి. శారీ అయితే ఇదేమో 3000 అండి. సెమీ పట్టు శారీస్ కదా ఇవి. ఇంకొకటి ఆరెంజ్ కలర్ అయితే 3500 అండి. దీనికి దానికి 500 డిఫరెన్స్ ఉంది. కానీ ఈ శారీనే బాగుంటుందిలే మా లుక్ అని చెప్పి మా అమ్మగారు అది కట్టుకురమ్మని చెప్పారు. ఇదైతే ఆరెంజ్ కలర్ చీర అండి, పై చీర పెట్టారు. ఇది 3500 పడింది. పర్పుల్ కలరు బార్డర్స్ వచ్చాయి. రస్ట్ ఆరెంజ్ అండి. ఇది మధ్యలో ఇలా ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ బాగుంది. అప్పుడు రస్ట్ ఆరెంజ్ చాలా రన్నింగ్లో ఉండింది కదా, అందుకని నేను ఈ కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. పైన చిన్న బార్డరు, పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ చూడండి, డబుల్ కలర్ బాగుంది కదా. పళ్ళుకి ఇలా నేనే కుచ్చులు కుట్టుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. డస్ట్ ఆరెంజ్ కలర్లో నాతో లేదని నేను ఇది తీసుకున్నాను కదా, నాకైతే బాగా నచ్చింది. చూపించిన తర్వాత అందరూ బాగుందని చెప్పారు. తీసుకునేటప్పుడు కొంచెం డౌట్గా తీసుకున్నాను కలరు. డస్ట్ ఆరెంజ్ నాకు సూట్ అవుతుందో లేదో అని, కానీ బాగుంది కాంబినేషను. కుచ్చులకు చూడండి, పళ్ళుకి ఎంత బాగా వేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ కలర్ మార్చి మధ్యలో ఇలా లక్ష్మీదేవి బిళ్ళలు వేసానండి. దీన్ని కూడా వర్క్ వేయించుకున్నాను కదా, చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఆరెంజ్ కలర్ అవ్వడం వల్ల ఫ్లవర్స్ మంచిగా హైలైట్ అవుతున్నాయండి. ఈ డిజైన్కి ఆ డిజైన్కి వేరే వేరే ఉంది చూడండి. ఫ్లవర్స్ వచ్చాయి కానీ డిజైన్ అయితే వేరే వేరే ఉంటుంది. ఆ కుందన్స్ అన్నీ నేనే అతికిచ్చానండి. ఈ డిజైన్కి హ్యాండ్స్ చూడండి, మంచిగా ఉంది. ఇది 650, అది 650 అండి. శారీస్ ఒకటి 3000, ఒకటి 3500. నాకైతే నచ్చాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.